తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని అల్వాల్ మీసేవ కూడలి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా అనిల్ కిషోర్ మరియు ఇతర నాయకులతో కలిసి భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాదు అనుకున్న తెలంగాణను సబండ వర్గాలను ఏకం చేసి సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను దేశంలోనే 5వ స్థానంలో నిలిపి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అల్వాల్ సర్కిల్లో వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. వారికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. అల్వాల్ సర్కిల్లో మన కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్నగారు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్ శాంతి గారు, నేను సబితా అనిల్ కిషోర్, మా కార్యకర్తలు, మా సీనియర్ నాయకులు అందరితో పాటు కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా నిండు నూరేలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. కార్పొరేటర్లే అనమాట. మా కార్పొరేటర్లు అయినటువంటి సబితా అనిల్ కిషోర్ గారికి, మా డోల్ అన్నకి, మా ఢిల్లీ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అంటే పేరున పేర్లు చెప్పినందుకు జర క్షమించాలా. మళ్ళీ వాళ్ళంతా ఇంటర్వ్యూ కట్ చేస్తారు ఎట్లయినా వాళ్ళు. సో పేరున అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలకు, ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాను. ఇవాళ ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. చావు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని ఏకం చేసి ప్రత్యేకంగా అంటే మిలియన్ మార్చ్ లాంటి ప్రతి కార్యక్రమాలు చేపట్టి కవులని, కళాకారులని, ప్రతి ఒక్కరిని అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏ వర్గంను అనేది వదలకుండా ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను తీసుకురావడమే కాకుండా బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుంది అంటే ఇవాళ దేశంలో ఇలా ఒక అగ్రస్థానంలో అంటే నిన్న మొన్న ఒక 10 ఏళ్ల కింద పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇలా దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందంటే ఇలా కేసీఆర్ గారి ఘనత అని చెప్పుకోవాలా. ఇలా ప్రతి సందర్భంలో డెవలప్మెంటే కాకుండా సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ఆయనను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇలా ఆయనని మించిన నాయకుడు మనకైతే లేడు, తెలంగాణకు లేడు. అటువంటి నాయకుని బర్త్డే జరుపుకోవడం మా అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇలా చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. యావత ప్రపంచంలోని తెలంగాణ వైపే చూస్తూ ఉన్నది. దోపిడీ దొంగలకు రోజు అనేక మంది ఏకమై జరుగుతున్న అన్యాయమైన గులాబీ దళపతులు పునర్నిర్మాణం గురించి అందరికి పిలుపొచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడనే వీళ్ళు చేస్తున్న మోసాలను మరి ఎండగట్టడానికి గులాబీ జెండా మరి ముందుకు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు కాబట్టి యావత ప్రపంచంలో ఇక్కడే కాదు, రష్యా, అమెరికా అనేకమైన ప్రాంతాల్లో కేసీఆర్ పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ పుట్టినరోజు ఒక మాకు మలుపు కాబట్టి ఆయన అనేకమైన ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి అనేకమైన ఎమ్మెల్సీలను తయారు చేసిన, ఎమ్మెల్యేలను తయారు చేసిన, అనేకమైన కార్పొరేషన్ తయారు చేసిన, కాకతీయ కాళేశ్వరం చూసిన కేసీఆర్ అనేకమైన జిల్లాల్లో కేసీఆర్ ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి